ఏ రోజు కూడా మళ్ళీ మీకు ముఖం కూడా నేను చూపియ. ఎందుకంటే నా పని ఏందనంటే అప్ టు సబ్జెక్ట్ సాల్వ్ అయ్యే వరకు దానికోసం పోరాడడం మన బాధ్యత. నా బాధ్యత, మీ బాధ్యత, మనందరి బాధ్యత. ఈరోజు మనము ఆ ఉద్యమము వాళ్ళ ఉద్యమం ఏదైతే ఫుల్ఫిల్ అయిన తర్వాత మనకు కనబడాల్సిన అవసరం లేదు. మనం ఇంకో దోపిడీకి గురవుతున్న వర్గం తరపున మళ్ళీ వాళ్ళతోని మళ్ళీ మనం పోరాటం చేయాలి. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. ఈ ఫైటింగ్ అనేది నిత్యం జరగాల్సిన ప్రక్రియ. కాబట్టి ఈరోజు ఆయన బాధపడే తీరు మాతో ఎవరు వస్తలేరు సార్, మేము మమ్మల్ని ఇంతగానం వాడుకొని డే అండ్ నైట్ మాతో డ్యూటీ చేపిస్తున్నాం, పగలు రాత్రనక మాతో జాబులు చేపించుకున్నారు, ఎక్స్ట్రా టైం డ్యూటీ చేయించుకున్నారు. ఈ పని ఈ టైం వరకు అయిపోవాలి, ఇంకా ఎందుకు కాలేదని చెప్పి మా బీపీ షుగర్లు పెరిగేటట్టుగా మమ్మల్ని సరైన నిద్ర ఆహారాలు మాని మేము పనిచేసిన పరిస్థితి సార్. ఈరోజు మేము రిటైర్ అయిన తర్వాత మాకు డబ్బులు రాక పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి నాకు డబ్బు రాలేదని ఫోన్ చేసిందనంటే ఆయన నిజాయితీ గల అధికారి అయి ఉండాలి. ఎందుకంటే ఆ డబ్బు పైననే ఆయన ఆశ పెట్టుకున్నాడు. ఆ డబ్బుతోని ఆయన పిల్లల పెళ్ళిళ్ళు చేయాలనుకున్నాడు, ఆ డబ్బుతోని ఇల్లు కట్టాలనుకున్నాడు, ఆ డబ్బుతోని అప్పులు తెరపాలనుకున్నాడు, ఆ డబ్బుతోని వచ్చే రోజుల్లో కొంచెం ఈరోజు ఆరోగ్య భద్రత మాకు హెల్త్ కార్డు కూడా లేవు కాబట్టి 4 రూపాయలు ఆరోగ్యం కోసం దాచిపెట్టుకుందాం అనుకుంటారు. మొత్తం ఈరోజు ప్రభుత్వం డైవర్ట్ చేసి ఒక చిట్ ఫండోడు రాత్రి ఎత్తుకపోయిన తీరుగా ఎత్తుకపోయిండు. ఒక చిట్ ఫండ్ వరంగల్లో బాగా చిట్ ఫండ్లు పెట్టి ఎత్తుకపోయే దొంగలు వరంగల్లో బాగుంటాయి. ఈ దొంగ చిట్ ఫండ్లు వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకోరు, ఎవరు పట్టుకోరు. అటువంటి వైట్ కాలర్ దొంగ చిట్ ఫండ్ల లెక్క రాత్రి ప్రభుత్వమే ఎత్తుకపోతే మేము ఎవరు చెప్తాం చెప్పు? ఎవడన్నా కొడితే ప్రభుత్వానికి పోయి చెప్తాం, ఎవడన్నా మోసం చేస్తే పోలీసు వాళ్ళకి పోయి చెప్తాం. ఇంకెవడు ఈరోజు ప్రభుత్వమే మోసం చేస్తే, ఈరోజు రాష్ట్ర పెద్దనే మోసం చేస్తే, రాష్ట్ర పెద్దనే ఈరోజు డబ్బు డైవర్ట్ చేస్తే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని పిలిచి కనీసం చర్చలు చేసే ప్రయత్నం చేయకుంటే ఎవరికి పోయి చెప్పుకుంటారు? ఎవరికి పోయి చెప్తారు? ప్రభుత్వం కొట్టినప్పుడు ఎవరికి పోయి చెప్పుకుంటారు? కోర్టుకు పోయి కొంతమంది తెగిరిసి జడ్జిమెంట్లు తెచ్చుకున్నా ఈరోజు అవి ఇంప్లిమెంటేషన్ అయ్యే పరిస్థితి లేదు. 40 సంవత్సరాలు పనిచేసి కొట్లాడి నౌకరు చేసి వాళ్ళ పైసల కోసం వాళ్ళు కోర్టులకు పోవన్నా? కోర్టుకు పోయే అవసరం ఉందా? ఈరోజు గౌరవంగా 40 సంవత్సరాలు నువ్వు పనిచేసినావని మీ భార్యను కూడా తీసుకురా, ఇద్దరు కలిసి భార్యాభర్తలు రండి అని చెప్పి షాలు వేసి వాళ్ళతో మాట్లాడి సత్కరించి మీరు మా కోసం ఇంత పని చేసిరని చెక్ ఇచ్చి పంపి 4 రోజులకో 2 నెలలకో చేసి పంపి వాళ్ళ గౌరవం ఎంత గౌరవం ఉంటుంది? ఈరోజు గౌరవం లేకుండా ఈరోజు అన్నీ ఉంటేనే గౌరవం ఉంటలేదు. ఆస్తి సంపాదించి పెన్షన్ వచ్చి 4 రూపాయలు సంపాదించడానికే ఈరోజు విలువ ఉంటలేదు. అసొంటోనికి ఈరోజు డబ్బులు రాకుండా ఒట్టిగానే ఇంట్లో కూర్చున్నోనికి ఏం విలువ ఉంటుంది చెప్పండి? ఆ విలువ లేకుండా చేసింది ఎవరు? ఈరోజు వీళ్ళని ఈరోజు ఉద్యోగులను అనాథల లెక్క, రిటైర్ అయిన ఉద్యోగులను అనాథల లెక్క వదిలేసింది ఎవరు? మామూలుగా కొన్ని ఏజ్ బార్ అంటే ఇంటికి ఇక పనికిరాని కొంతమంది జంతువులను అవి సాదుకుంటారు, తీసుకపోయి వదిలేస్తారు. అరే అంతకంటే హీనంగా చేసింది ప్రభుత్వం. అలా కుక్కను లెక్క చాకరీ చేయించుకున్నట్టు నేను కావాలి కాబట్టి పని చేయించుకొని ఈరోజు అది సేద తీసుకొని సైలెంట్గా ఉండే టైంలో తీసుకుపోయి బజార్లో వదిలేసిండ్రు మీరు పట్టించుకోకుండా. ఎవడు మాట్లాడుకున్న నాయకులు తోలు తీస్తా, వాడు ఎవడైనా సరే, ఎంత పెద్దోడైనా సరే, ఏ యూనియన్ అయినా సరే, మీరు ఎవడు ఏమేమి చేస్తున్నా మీ బతుకు, మీ కథ, మీ ఆస్తి, మీ పాస్తి అన్నీ కూడా పక్కా 101%. ఈరోజు వీళ్ళు మా వాళ్ళు కాదని మీరు అనుకున్నప్పుడు మీరెవరు మరి? రిటైర్డ్ అయ్యి 40 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి మీకు సంఘానికి చందా కట్టి మీ యూనియన్లో మీరు ఏ పిలుపులు ఇస్తే ఆ పిలుపు చేసి ఎందుకని అడగకుండా మీరు ఇచ్చిన పిలుపెల్లా వాళ్ళు పాల్గొని ఈరోజు వాళ్ళ డబ్బులు వాళ్ళకి రానప్పుడు, వాళ్ళ అనాథలు అయినప్పుడు మీరెవరు మాకు? అంత ఈజీగా మీరు తప్పించుకుంటారు అనుకుంటున్నారా మీరు? యూనియన్ లీడర్లకు చెప్తున్నా నేను. ఇవాళ దాకా నా కళ్ళల్లో ఎవరన్నా పడితే, అవినీతి పనులు ఎవరైనా పడితే ఇవాళ దాకా ఒక్కడైనా తప్పించుకునే అవకాశం ఉంది మీరు చూడండి. ఎవరైనా పలానోడు తప్పించుకొని వెళ్ళిపోయిండు అని మీరు ఇది చేయండి, అప్పుడు మీరు కూడా ప్రయత్నం చేసుకోండి. కానీ ఈరోజు మీరు ఏదో క్యాబినెట్ ర్యాంకులు లెక్క చెంచాగిరి బతుకులు లేకుండా చెంచాగన లెక్క అయిపోయింది ఇప్పుడు యూనియన్. చెంచాగిరి లెక్క ఈరోజు మీరు చెంచాగిరి లెక్క బతుకుంటా ఈరోజు అడుగులో మడుగులు వడుతుండ్రు. పులులు లెక్క బతకాల్సిన వాళ్ళు ఈరోజు పిల్లిల లెక్క బతుకుతుండ్రు. స్వామినాథన్ ఎన్జిఓ లీడర్ ఒక పిలిపిస్తే, కొలిశెట్టి లక్ష్మీనారాయణ మొన్న పెన్షన్ సంఘం నుండి వాళ్ళొక పిలిపిస్తే ప్రభుత్వం గడగడలాడిపోయేది, గవర్నమెంట్ షేక్ అయిపోయేది. లక్ష్మీనారాయణ మొన్న ధర్నాకు కూడా వచ్చిండు.
వాళ్ళు పిలిపిస్తే షేక్ అయిపోయేది. స్వామినాథన్ గారు పిలిపిస్తే షేక్ అయిపోయేది. మీరు ఈరోజు మీరు పిలిపిస్తే కాకులు గద్దలు కూడా ఎవరు పలకరించే పరిస్థితి. ఆ స్థాయికి మీ యూనియన్ లీడర్లు దిగజారిపోయారు. మీ గురించి మాట్లాడాలంటే ఒక భయం అనేది ఉంది రాజకీయ నాయకులకు. అసలు మీతో ఒక చర్చలు జరిపేది. ఈరోజు కుక్కిన పేన్ల లెక్క. ఎందుకంటే స్వార్థ పరులు, మీరు స్వీయ ఆలోచన గలవాళ్ళు, మీరు మీ స్వలాభం కోసం మీకోసం మీ బతుకుతున్నోళ్ళు కాబట్టి ఈరోజు చెంచాగాల లెక్క తయారైపోయి మీ ఫ్లెక్సీలలో ఫోటోలు ఇవన్నీ చూస్తున్నాగా సిగ్గనిపిస్తుంది. సిగ్గనిపిరే పరిస్థితి. ఎంతమంది మాట్లాడుతుంది, ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు. ఈరోజు ఆరోగ్య భద్రత పైసలు ఏమైనా అడిగే దమ్ముందా మీకు? ఇలా ప్రజెంట్ ఉద్యోగం చేసేటోళ్ళకు 2023 పిఆర్సీ బిచ్చం కాదు, అది హక్కు. అది తీసుకుని అది అడిగే హక్కు దమ్ముందా మీకు? 2023 పిఆర్సీ ఎందుకు ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ కాలేదని చెప్పి ఒక ధర్నా పిలిపించిండ్రా మీరు? పోయిన ప్రభుత్వానికి చెంచా లెక్కనే బతికిండ్రు, ఈ ప్రభుత్వానికి చెంచా లెక్కనే బతుకుతున్నారు మీరు. ఇంత కొట్లాడి అడిగే దమ్ము లేని వాళ్ళు మీరు ఎందుకు తెలంగాణ ఉద్యమంతో చేయమని చెప్పి ఈరోజు ఉద్యోగులందరినీ రెచ్చగొట్టిండ్రు? మీ వరకు ఆగకుండా ఈరోజు కాలేజీ విద్యార్థులను, యూనివర్సిటీ వాళ్ళని ఎందుకు రెచ్చగొట్టిండ్రు? మీకు అడిగే దమ్ము ధైర్యం లేనప్పుడు, పోరాటం చేసే దమ్ము లేనప్పుడు, ప్రశ్నించే దమ్ము లేనప్పుడు మీరెందుకు ఉద్యమాన్ని నెత్తి మీద వేసుకున్నారు? ఎవరి కోసం తెచ్చుకున్న మీ తెలంగాణ ఈరోజు ఎవరి పాలైంది ఈ తెలంగాణ? ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ అనేటువంటి రామకృష్ణ అనేటువంటి చరిత్ర తెలుసా మీకు? ఈ ప్రపంచంలో సొమాలియా కానీ, యుగాండా కానీ, ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలు కానీ, వెనుకబడ్డ దేశాలు కానీ, ఏ దేశమైనా సెంట్రల్ జైలును కుదబెట్టిన చరిత్ర మీకు తెలుసా? కామెంట్ చేయండి దయచేసి. ఏం దేశం అంటే నేను చెప్పిన ఏ దేశమైనా ఇయాటి వరకు ఒక సెంట్రల్ జైలును కుదబెట్టిన చరిత్ర ఎక్కడన్నా మీరు చూసిండ్రా? ఆ కుదబెట్టిన స్కామ్ బయటికి తీసింది నేను. కుదబెట్టిన జైలు వరంగల్ సెంట్రల్ జైలు కుదబెట్టింది మన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణే బ్యాంకులో కుదబెట్టిండ్రు. ఇక్కడ ఇవ్వడం మేము అప్పియమంటే సెంట్రల్ జైలు ఈ తెలంగాణను, ఈ బంగారు తెలంగాణను, ఈ ఆత్మగౌరవ తెలంగాణను, ఈ స్వయంపాలన తెలంగాణను, ఈ నీళ్లు నిధుల నియామక తెలంగాణను, ఈ త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణను, బిలియన్ మార్క్స్తో తెచ్చుకున్న తెలంగాణను ఈరోజు ఏం కుదబెట్టిండ్రు? వరంగల్ సెంట్రల్ జైలును కుదబెట్టిండ్రు. ఎవరు? చీఫ్ సెక్రటరీ. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ, అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో ఆ డాక్యుమెంట్ సాక్ష్యంతో సహా నేను వరంగల్ ప్రెస్ క్లబ్లో ఈ స్కామ్ను బయటపెట్టిన. ఇదా తెలంగాణ? ఏ యూనియన్ మాట్లాడింది? ఎవరు మాట్లాడింది దీని గురించి? ఎవరు పోరాటం చేసిండ్రు దీని గురించి? రేవంత్ రెడ్డి మాట్లాడిందా? రేవంత్ రెడ్డిని ముఖం చూపి నువ్వు మాట్లాడినావా? నువ్వు సెంట్రల్ జైల్ది నీ బట్టి విక్రమార్క స్కామ్ బయట పెట్టిందా? నీ మహేష్ కుమార్ గౌడ్ స్కామ్ బయట పెట్టిందా? నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట పెట్టిందా? లేకుంటే ఢిల్లీలో నన్ను గొట్టంగాలు బయట పెట్టిండ్రా? ఎవరు మాట్లాడిన దీని గురించి? మిగులు బడ్జెట్తో తెలంగాణ 16,000 కోట్లతోని ఆంధ్ర ప్రభుత్వం మనకిచ్చిపోతే, విడిపోయేటప్పుడు ఇచ్చిపోతే ఈరోజు మనం ఎక్కడున్నాం? -7 lakhs crores. రిటైర్ అయిన ఎంప్లాయీలకు జీతాలు ఇయ్యలేకుండా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యలేని దౌర్భాగ్య స్థితికి ఈరోజు రాష్ట్రాన్ని దిగజార్చింది ఎవరు? ఈ ప్రశ్నకు జవాబు ఉంటే కామెంట్ చేయండి. పోలీసు జీబులు, పోలీసు వ్యాన్లు, పోలీసు వాకీ టాకీలు, ఇంటెలిజెన్స్లో ఎవరు వింటే మీరు మంచిగా జాగ్రత్తగా వినండి. మీరు పోలీసు వాకీ టాకీలు, పోలీస్ జీబులు, పోలీసులు సంబంధించిన అన్నీ కుదబెట్టిండ్రు. ఏడ కుదబెట్టిండ్రు? విజయ బ్యాంకులో కుదబెట్టిండ్రు. దేనికోసం? కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టడానికి. ఇక్కడ నిన్నమమ్మన ఇవన్నీ కుదబెట్టినాయి పోలీసులకు కూడా తెలియదు. కుదబెట్టింది ఎవరు? ది గ్రేట్ రామకృష్ణారావు, ది వైట్ కాలర్ రోగ్. రిటైర్డ్ అయినా ఎక్స్టెండ్ చేసిండ్రు. ఇటువంటి దొంగ మాకు ఎక్కడ దొరకడని ఆయనకు విల్లా నంబర్ 42 గ్రీన్ విల్లాస్ గండిపేటలో ఆయన గిఫ్ట్ ఇచ్చినోడు ఎవడు? ఆ మంత్రి ఇవాళక నేను ఇచ్చినా అని చెప్పుకునే ధైర్యం లేని ఆ మంత్రి ఎవడు? కామెంట్ చేయండి ఎవడై ఉండొచ్చని. ఆ ఇంటికి డెకరేషన్ చేస్తున్న మంత్రి అనేటోడు ఎవడు? ప్రశ్న లేని జవాబు ఇది, సమాధానం లేని ప్రశ్న ఇది. ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒక్కొక్కటి మాట్లాడదాం. ఢిల్లీ
కరెక్ట్ 15 రోజుల క్రితం బట్టి విక్రమార్క గారి అత్తగారి ఇల్లు, ఆ ఇంటిపైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు. ఇప్పటికీ నేను దాని మీద స్టేట్మెంట్ ఇచ్చి ఇప్పటికీ వారం 10 రోజులు అవుతున్నా. ఇయాటికి బట్టి గారు నా మీద జరిగిందా లేదా అని ఎందుకు చెప్తలేడు? బట్టి విక్రమార్క అనేటోడు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? బట్టి విక్రమార్క అనేటోడు ఈరోజు నా అత్తగారి ఇంటి మీద రైడ్ చేసినని ఎందుకు చెప్పుకుంటలేడు? రైడ్ చేస్తే ఆ డబ్బు ఎక్కడిదని ఎందుకు చెప్తలేడు? డబ్బు దేనికోసం అక్కడ తరలించిందని చెప్తలేరు? వాళ్ళని ఎందుకు ఐటీ టార్గెట్ చేసిందని చెప్తలేరు? కేసులు పెట్టినరా లేదా అని చెప్తలేరు? కేసులు ఏ సెక్షన్ కింద పెట్టిండ్రో పెట్టేది ఉంటే పెట్టకుంటే ఎందుకు పెట్టలేదని ఎందుకు చెప్తలేరు? సమాధానం లేని ప్రశ్న. కరెక్ట్ సంవత్సరంన్నర క్రితం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి, రెవెన్యూ మంత్రి ఇంటిపైన ఐటీ ఈడీ దాడులు ఏకకాలంగా రౌండ్ బై రౌండ్ నడిచింది. డబ్బులు లెక్క పెట్టడానికి మిషన్లు పోయినాయి లోపలికి. కానీ ఇయాటి వరకు ఈడీ కానీ ఐటీ కానీ ఎంత దొరికిందని చెప్పలేదు, ఏం కేసులు పెట్టిందని చెప్పలేదు, ఎంత ఎత్తుకెళ్ళిందని చెప్పలేదు, ఇయాటికి వల్ల మాట్లాడలేదు. దీని మీద బీజేపీ ఎవరు కూడా నోరు తెరవలేదు. ఈరోజు సమాధానం లేని ప్రశ్న ఇది. ఎందుకు లేదు ఇప్పటిదాకా? ఎందుకు చెప్తలేరు? ఎందుకు వెల్లడిస్తలేరు? కాబట్టి ఇలాంటి అనేకమైన ఇష్యూస్ ఈరోజు తెలంగాణలో ఉన్నాయి. తాజాగా అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, ఈ తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు పెద్ద పొడింగులు. ఈరోజు ఒక ఇల్లు, ఎవరైనా ఇంటి పన్ను కట్టకుంటే తలుపులు గుంజుకపోతే కింద కామెంట్ చేయండి. సామాన్యుడు ఇంటి పన్ను కట్టకుంటే తలుపు గుంజుకపోతారు, బెంచీలు గుంజుకపోతారు, బల్లాలు గుంజుకపోతారు, టీవీలు గుంజుకపోతారు. లాస్ట్ వరంగల్లో మన నక్కలగుట్ట ఏరియాలో ఒక ఎస్ఐది టీవీ కూడా తీసుకుపోయాడు. ఏ ఎస్ఐది? నేనే పోయినా, ఇట్లా తీసుకుపోయాను. నన్ను తీసుకపోతే నేను మాట్లాడినా. టీవీ తీసుకుపోయాను. మరి ఈరోజు సంవత్సరానికి 11,51 కోట్ల రూపాయలు కట్టాల్సిన అన్నపూర్ణ స్టూడియో కేవలం 49,000 కడుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇన్ని రోజులు కట్టకుంటుంటే ఎందుకు మీరు నోరు తెరవకుంటున్నారు? అడిగేటోనికి సిగ్గు లేదు, కట్టేటోనికన్నా సిగ్గు ఉండాలి కదా. నేను ఇంత పెద్ద ప్రాపర్టీ ఎంజాయ్ చేసినా ప్రభుత్వానికి కట్టాల్సిన పైసలు నేను కడతలేను. గుడిసెలో ఉన్నోడు కడుతుండు, పెంకుటిన్లో ఉన్నోడు కడుతుండు, డాబా ఇండ్లలో కడుతుండ్రు, డబల్ బెడ్రూమ్ ఇండ్లలో ఉండేటోళ్ళు కడుతుండ్రు. నాకెందుకు సిగ్గు లేదు అని చెప్పేసి సజ్జనర్ పక్కన కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినోడు చెప్పాలి కదా. నాగార్జున అనేటోడు, సేమ్ సురేష్ బాబు అనేటోడు అదే సజ్జనర్ పక్కన మూలకు ఆయన కూడా కూర్చుండు కదా. ఆయన స్టూడియోకు 2 లక్షలు అయితే కేవలం 19,000 ఏమో కడతా ఉండు. కాబట్టి ఇలాంటి అనేకమైన ఈరోజు చిక్కుముళ్ళ మధ్యలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. దీన్ని సరి అయిన పద్ధతిలో చేర్చి, మన దురదృష్టం ఏంటంటే ఈరోజు నా తెలంగాణ అనుకునే ముఖ్యమంత్రి మనకు వస్తలేరు. ఎవరిదో రాష్ట్రం మనం పోయినాం, మోకా దొరికింది, సాధ్యమైన దోసుకుందాం అనేటోడు తప్ప ఇది నా రాష్ట్రం, దీన్ని బాగు చేయాలి, దీన్ని మంచి నడిపియాలి అనే ఆలోచన ఉన్నోడు ఎవరు లేడు. ఈరోజు అప్పులైనా సరే ఏమైనా సరే దొంగలు ఏ విధంగా ఒక డెకాయిట్లు ఒక ఇంటి మీద పడి ఎట్లా దోసుకుంటారో స్పీడ్గా అట్లా దోసుకుంటూనే ఉన్నారు. ఎప్పుడు పోస్ట్ పోతుందో తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈరోజు ఇళ్ళల్లో పెట్టుకుంటా ఉన్నారు. అరే ఇంట్లో ఉన్నోళ్ళు అయినా చెప్పాలి, అరే అయ్యా మనకి ఇంత పైసలు ఎందుకు, మనం ఈరోజు ఈ దేశంలో ఉన్న బిచ్చగాడు కానీ, ఈ దేశంలో ఉన్న సంపన్నుడు కానీ అందరూ కూడా 100 సంవత్సరాల లోపే, ఎక్కువ అంటే ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువ బతుక, ఇంకా ఎక్కువ అంటే ఇంకో 120 ఏళ్ళు బతకొచ్చు. కానీ ఇంతెందుకయ్యా అని చెప్పేసి ఇంటిదాన్ని చెప్పాలి. ఈ దొంగ సొమ్ము మనకి ఎందుకయ్యా అని చెప్పాలి. వాళ్ళు కూడా తీసుకుంటున్నారంట, వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు లెక్క పెడుతున్నారంట, కౌంటింగ్ మిషన్ పెట్టి వీళ్ళయ్యా జాగీర్ లెక్క. కాబట్టి ఇంత ఈయన నౌకరు పొద్దుమా ఆయన సంపాదించి తెచ్చిన లెక్క. ఎందుకు ఇంత పైసలు మనం ఏడ తింటాం? మనకున్నది 2 పిల్లలే కదా అని, ఒక పిల్లలే అనే కానీ ఈరోజు గిన్నెలు కొట్లాడుతున్నాయి రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఇంట్లో, సిరంజీలు కొట్లాడుతున్నాయి మందులు లేక, సిరంజీలల్లో మండి బుడ్డులు లేక కొట్లాడుతున్నాయి, వేసుకొని గోళీలు లేక ఈరోజు రోగాలు కొట్లాడుతున్నాయి. ఈరోజు ఇన్ని పరిస్థితుల మధ్యలో ఒక రిటైర్డ్ అయినటువంటి వర్గం లేదు అంటే అర్థం చేసుకో.
ఆ రిటైర్డ్ అయిన వర్గంలో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఈ సంఘాలన్నీ ఎందుకు వస్తలేవు? హిందువులారా, మీరు దయచేసి ఒక ప్యాకాట క్లబ్ నడిపేటోడు చెప్తాడు, మీరు దయచేసి రాజమౌళి సినిమా చూడకండి. హిందువులారా, రిటైర్ అయిన వ్యక్తులలో ఈరోజు 90% హిందువులే. చచ్చిపోయిన 27 మందిలో 26 మంది హిందువులే. ఎందుకు మాట్లాడతలేవు బండి సంజయ్? ఎందుకు మధ్యలో ప్యాకాడ పాపారావు? ఎందుకు మాట్లాడతలేవు కిషన్ రెడ్డి? ఎందుకు మాట్లాడతాయా? ఇక ఉన్నారు కదా అందరూ అక్కలు, ఆయా పార్టీలో ఉన్న అక్కలు తెల్లాలేస్తే ఎగేసుకుంటూ దిగేసుకుంటూ తిరుగుతారు. ఎందుకు మాట్లాడతలేరు మీరు? పోలరైజేషన్, ఓటింగ్ పోలరైజేషన్ అప్పుడే గుర్తుకొస్తాయి. ఈయనల బీసీలల్లో మళ్ళా ముదిరాజులు ఉన్నారు, గౌడ్స్ ఉన్నారు, యాదవ్స్ ఉన్నారు, మున్నూరు కాపులు ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, ఎస్సీలల్లో మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఏ కులం ఎందుకు వస్తలేవు? ఏ కులం ఎందుకు వీళ్ళ కోసం ధర్నా చేస్తలేదు? ఏ జాతి ఎందుకు వీళ్ళు మన కోసం ఎందుకు కొట్లాడతలేరు? ఏ మత పోళ్ళు వచ్చి ఎందుకు మా కోసం నిలబడతలేరు? ఈరోజు ధర్నా అయిన తర్వాత మొన్న ఒక సాయబు చచ్చిపోయాడు, హెడ్ మాస్టర్ అంట కరీంనగర్లో. ఎంఐఎం ఎందుకు మాట్లాడతలేదు? ఎలక్షన్స్ లేవు కదా, రాజకీయాలు లేవు కదా. ఇక్కడ ఎవడైనా, ఏ క్యాస్ట్ వాడైనా, ఏ రిలీజియోడైనా, ఎవడైనా ఎప్పుడైనా సచ్చేటోడే. అందరూ ఒకటే టైంలో చేస్తారు, ఒకటే టైంలో పుడతారు. ఆ సమయాన్ని బట్టి ఎవరికి ఏమి ఎక్కువ తక్కువ ఏమి ఉండదు. అది ఆలోచనలో పెట్టుకోవాలి. ఎలక్షన్లు అప్పుడే గుర్తుకొస్తాయి. వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత. నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఎందుకు టార్గెట్ చేసి వాళ్ళకి న్యాయం చేయడానికి ఎందుకు కొట్లాడుతున్నా అంటే, రేపు సొసైటీ నాకు చాలామంది పైసలు వేస్తా అంటే నేను వద్దన్నా, బట్ యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ అని చెప్పిన. ఏమి ఇవ్వాలి వాళ్ళు ఏం సాక్రిఫైస్ చేయాలి? మిగతా సమయం ఎడ్యుకేట్ చేయాలి. ఈ కులాలపైన ఓట్లు, మతాలపైన ఓట్లు, అమ్ముకునే పరిస్థితుల్లో ఓట్లు. ఈరోజు ఒక పెద్ద అనుభవం. 40 సంవత్సరాలు మీరు నాది ప్రభుత్వ ఉద్యోగము, ఇది అయిపోగానే నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి, అవి రాగానే నాకు పెన్షన్ వస్తుంది, నేను హాయిగా పిల్ల పాపలతో మంచిగా బతుకుతా, ఇల్లు అప్పుడు చేర్పుకుంటా, పిల్లల పెళ్ళిళ్ళు చేస్తా, ఆ బిడ్డ ఇంట 4 రోజులు, ఈ కొడుకింత 4 రోజులు ఉండి నా కాలం గడుపుతా అని అనుకున్నారు. కానీ అనుకోని ఉపద్రవం మీరు అనుకున్నారు. ఒక తుఫాన్ లెక్క, ఒక సునామీ లెక్క అసలు మీ డబ్బే రాదన్న కాడికి ఈరోజు వచ్చిందని అంటే మనం ఎక్కడున్నాం? ఇంతకు మించిన లెసన్, ఇంతకు మించిన పాఠం మనకి ఇక దొరకదు. కాబట్టి ఈరోజు నెక్స్ట్ వీళ్ళందరూ కూడా సొసైటీని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత వీళ్ళపైన ఉంటుంది. ఈరోజు చాలామంది ఒక్కరినే మిగిలలే. ఒక్కరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వీళ్ళ తరపున మీరు కొట్టాడాల్సిన బాధ్యత నీ పైన ఉన్నదని. అది నా డ్యూటీ. నేనేం మీకేమి మెహర్బానీ చేస్తలేను. నేను మీకేం మెహర్బానీ చేస్తలేను. మెహర్బాన్ అంటే నేను మీకేమో గొప్ప నేను చేస్తాను. నా డ్యూటీ నేను చేస్తున్నా. నేను ఒకవేళ మీ డ్యూటీ కాకుండా ఇంకొకళ్ళ డ్యూటీ చేస్తోని, కానీ ఎవరిదో ఒక పని మాత్రం నేను చేస్తా. అది నా డ్యూటీ. నేను మీకోసం ఏమో త్యాగం చేస్తున్నాను మీరు ఎప్పుడు కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి డ్యూటీ వాళ్ళు. మీరు నిన్నదాకా డ్యూటీ చేసిండ్రు, ఎవరి కోసం చేసిండ్రు? మీకు నాకు తేడా అంటే మీరు శాలరీ తీసుకున్నారు. శాలరీ దేనికోసం? కుటుంబ పోషణ కోసం. కుటుంబ పోషణ కాకుండా నువ్వు పని చేయలేవు కదా. నిన్నదాకా నువ్వు సేవ నువ్వు చేసిన డ్యూటీ నేను చేస్తున్నా. కాకపోతే మీకు టైమింగ్స్ ఉంటాయి, దీన్ని బట్టి ఉంటాయి. మాకు టైమింగ్స్ ఉంటాయి, ఏముండే అంతే. కాబట్టి ఖచ్చితంగా మీరు దయచేసి గైడ్ చేయండి. ఈ సమాధానం లేని ప్రశ్న మీద ఖచ్చితంగా ముందుకు పోదాం. చాలా స్ట్రాంగ్గా ఎవరు ఏం ఆలోచన, నేను అన్నీ కూడా రివీల్ చేయలేను. చాలా స్ట్రాంగ్ ఫైట్ మనం చేయబోతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం డబ్బు ఇచ్చి తీరాలే. అలా తప్పించుకునే అవకాశం లేదు. సంఘాలు మీరు వీళ్ళ డబ్బులు ఇవ్వద్దు అని మీరు రిప్రజెంట్ ఇచ్చినా మీ పీక్కునేది ఏం లేదు. మీ పరువు, మీ ఇజ్జత్ మొత్తం పోయింది. ఉద్యోగం చేసే వాళ్ళ పిఆర్సీ అవి కూడా
మేమే కొట్టాడతాం. ఉద్యోగ భద్రత మన ఆరోగ్య భద్రత పైసలు ఏవైనా అవి కూడా వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు ఈరోజు ప్రభుత్వాలు ఖర్చు పెట్టుకుని ఎట్లా ఖర్చు పెట్టుకున్నాయో అవి కూడా ప్రతి సబ్జెక్ట్ ఖచ్చితంగా మాట్లాడతాం. ఈరోజు ఒక ఇద్దరు ఎస్ఐలు మాట్లాడిండు. ఒక ఆన్ డ్యూటీ అంటే త్వరలో రిటైర్ కాబోయే ఎస్ఐ మాట్లాడిండు, రిటైర్డ్ అయిన ఎస్ఐ మాట్లాడిండు, ఒక పంచాయతీరాజ్ ఎంప్లాయీ మాట్లాడిండు. చాలామంది టీచర్లు, చాలామంది హెడ్ మాస్టర్లు కూడా మాట్లాడుతూ ఉంటారు. చాలామంది బాధతో ఉన్నారు. కానీ 100% దీన్ని ఛేదిద్దాం. 100% మీ హక్కులు మీకు వచ్చేటట్టుగా చేద్దాం. అందులో డౌటే లేదు. గౌరవంగా ఇస్తే గౌరవంగా ఉంటుంది, గౌరవం లేకుంటే లడాయి చేసి తీసుకుందాం. కష్టంగా మరొక సబ్జెక్ట్ డైలీ నేను ఏ సబ్జెక్ట్ మాట్లాడినా రిటైర్మెంట్ ఉద్యోగాల బెనిఫిట్స్ గురించి మాత్రం పక్కా అందులో ఒక సబ్జెక్ట్ ఉంటుంది. రేపు తిరిగి మళ్ళా 7 to 9 మధ్యలో ఏదో ఒక టైంలో సమాధానం లేని ప్రశ్నలు అందులో ఒక సబ్జెక్ట్ పైన పూర్తి స్థాయిలో చర్చిద్దాం. ఖచ్చితంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కాని వారు బక్క జెర్సన్ ఛానల్ సబ్స్క్రైబ్ కండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాది ప్రొఫెషనల్ ఛానల్ కాదు, ఇష్యూస్ బేస్డ్ ఛానల్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.